హోండా యాక్టివా BS6 వెహికల్. ఈ కస్టమర్ అయితే మనకి మాల్ ఫంక్షన్ లైట్ కంప్లైంట్ అని చెప్పారు. సో మనకి ఇంజిన్ స్టార్ట్ అవ్వగానే మాల్ ఫంక్షన్ లైట్ అనేది ఆఫ్ అయిపోవాలి. ఇంజిన్ అయితే రన్నింగ్లోనే ఉంది కానీ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఆఫ్ అవ్వలేదు. చూస్తున్నారు కదా. ఇలాంటి టైంలో దగ్గరలో ఉన్న గ్యారేజ్కి మీ బండి అయితే సర్వీసింగ్కి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అసలు ఆ చెక్ లైట్ ఎందుకు వెలుగుతుంది, ఎందువల్ల వెలుగుతుంది, ఏం చేస్తే పోతుంది, సో ఇవన్నీ తెలియాలంటే మనం ఖచ్చితంగా కంప్యూటర్కి అయితే కనెక్ట్ చేయాలి. నాదైతే అదే ప్రాసెస్లో ఉంది. సో మనకి 1 by 1 అన్నీ ఇందులో వస్తాయి అన్నమాట. సో దీనికైతే ఎక్కువ కాస్టే అవుతుంది. ఇంచుమించు ఒక రోజు పట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నాకైతే ట్రబుల్ కోడ్స్లో కోడ్ చూపించింది. అది CKP సెన్సార్కి సంబంధించి అనమాట. సో అది ఉండే ప్లేస్ ఈ కాయిల్ బేసే. సో మనం ఈ కాయిల్ బేస్ ఇప్పుకొని నీట్గా క్లీన్ చేసుకుని బిగిస్తే మ్యాక్సిమం సెట్ అప్పుడు కూడా సెట్ అవ్వకపోతే ఖచ్చితంగా రీప్లేస్ అయితే చేయాలి. సో నేనైతే డైరెక్ట్ ఇంకా రీప్లేస్ చేస్తున్నాను, ఎందుకంటే దీన్ని చూస్తే పాడైపోయినట్టే కనిపించింది. ఇప్పుడున్న BS6 యాక్టివాలో ఎక్కువగా పోయే కాయిల్ ఇదని చెప్పొచ్చు. సో ఇదంతా వేయాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో మన దగ్గర అయితే ఈ CKP సెన్సార్స్ అయితే విడిగా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. సో ఇప్పుడైతే నేను CKP సెన్సార్ దీనికి ఫిట్ చేస్తున్నాను. ఇదేనమాట CKP సెన్సార్ని అయితే మనం ఎలా ఫిట్ చేసుకోవాలన్నమాట. సో ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటే అంత ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడైతే చెక్ లైట్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో చూసారు కదా, వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. కస్టమర్కి అయితే డెలివరీ ఇచ్చేద్దాం. మరి ఇంకెందుకు లేట్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. నా ఛానల్ని ఫాలో కొట్టడం మర్చిపోవద్దే.